అందరికీ ప్రైజ్ అలాట్. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరు బాగున్నారా? సర్వశక్తుడైన దేవుని యందు ఆనందిస్తూ ఉన్నారా? సంతోషం. రండి సమయంలో యోబు గ్రంథము 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. కొన్నిసార్లు పిల్లలు మారము గోము చేసినప్పుడు, అల్లరి చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు తప్పకుండా బెత్తం వాడుతూ ఉంటారు. కొన్ని చేయకూడని పనులు చేసినప్పుడు బెత్తం వాడాలి అన్న పరిస్థితులు వస్తాయి. బెత్తం వాడకపోతే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే చాలా బైబిల్లో బెత్తం వాడక దావీదు తన కుమారులకి అనగా ఒక విధంగా చెప్పాలంటే కొంతమంది కొన్ని రకాలుగా పాడైపోవడం చూస్తాం. అదోనియా అట్లా కొంతమంది. అలాగే ఏలి తన కుమారులను గట్టిగా బుద్ధి చెప్పలేకపోవడం, అది కూడా పొరపాటుగా మారింది. అట్లా అహరోను కుమారులు మొదలుకొని అనేక మంది కూడా, ఏది ఏమైనప్పటికీ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులంగా బిడ్డల విషయంలో బెత్తం వాడకపోతే అది ఎప్పుడు వాడాలి బెత్తం? తప్పు జరిగిపోయినా కాదు, వారు బాల్య దినముల్లోనే ఎప్పుడు నేర్చుకోవాలో అప్పుడు, ఎప్పుడు ఉంగుతారో అప్పుడు, ఎప్పుడు లోపడగలరో అప్పుడు. వారు పెద్ద వయసు వచ్చిన తర్వాత వారిని మనం ఏం చేయలేం. కాబట్టి బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పాలి బాల్యంలోనే. ఎందుకంటే చెడిపోయేది అప్పటి నుంచే ప్రారంభమవుద్ది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు మన మాట విన్నప్పుడు వారిని గద్దిస్తూ ఉంటాం, అవసరమైతే బెత్తంతో కూడా కొడుతూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు చావాలని కాదు, వారి సరైన మార్గంలోకి రావాలన్న ఆలోచన తప్ప, ఏ తల్లిదండ్రి కూడా వారెవరో కషాయోళ్ళు అయితే తప్ప, మంచి తల్లిదండ్రులు బిడ్డలను గద్దించడం, కొట్టడం ఎందుకంటే వాళ్ళు మంచి మార్గంలో ఉండాలని, వారు మంచిగా దేవుని కొరకు జీవించాలని. ఒక సేవకుడు కూడా తండ్రి లాంటి వాడండి. ఒకవేళ సేవకుడు ఏదన్నా కొట్టినాడని, సామాన్యంగా కొట్టరు, కొట్టినారంటే వాళ్ళ మీద ఎంత అభిప్రాయం ఉంటే గుర్తుపెట్టుకోండి. ఒక మాట అన్నప్పటికీ ఒక యవనస్తుడు ఇలా చెప్పాడు నాతో, అన్న, ఆ రోజు ఆ సేవకుడు గనక నన్ను గద్దించకపోతే నేను ఈ స్థాయిలో ఉండలేనన్నా. ఆ రోజు అన్న మాటలు ఇప్పటికీ నా హృదయంలో నాటుకుపోయాయి. ఇలా నువ్వు దేశదిమ్మరిగా తిరగడం ఏంటి? ఇప్పటికైనా రోషం తెచ్చుకుని నీ కుటుంబాన్ని పోషించు అన్నాడు. నిజంగా మాట నన్ను ఎంతో పట్టుకుందన్న. ఆ రోజు దైవజనుడు చాలా బాగా గద్దించాడు నన్ను. ఇప్పుడు గద్దింపులకు లోబడేవాడు ఉన్నారా చెప్పండి? పెద్దలు, సేవకులు, పరిచారకులు, తల్లిదండ్రులు మరి ఏదైనా ఒక మాట అంటే అంత ఓర్చుకునేవారు ఎక్కడ చూస్తాం మనం? హృదయంలో ఉంచుకొని అవి నా కోసమే, నా క్షేమం కోసమే అనుకునే వాళ్ళు ఎక్కడున్నారు? కాబట్టి అలాగే దేవుడు కూడా తన బిడలను కొన్నిసార్లు గాయపరుస్తాడు. ఎందుకంటే చిన్నపిల్లలకు కొన్ని విషయాలు ఎలా తెలియవో పెద్దలు గద్దిస్తారో, అలాగే ఆత్మ సంబంధమైన విషయాలు మనకు తెలియనప్పుడు కొన్నిసార్లు కొన్ని గాయాలు అవుతూ ఉంటాయి. దేవుడే వాటిని అనుమతిస్తాడు. ఇక్కడున్న సందర్భంలో మాత్రం దేవునికి సాతానుకు మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో యోబు గాయపరచబడుతున్నాడు, యోబు అనారోగ్య పాలవుతున్నాడు, యోబు సమస్తాన్ని కోల్పోతున్నాడు,
యోబు ఒక విధంగా చెప్పాలంటే సమస్తాన్ని కోల్పోతూ ఉన్నాడు. సమస్తాన్ని కూడా తన కళ్ళ ఎదుటే తనకున్న సమస్తాన్ని అది ఎంత గాయమంటే నా ప్రియ స్నేహితులారా, పిల్లలు పోగొట్టుకోవడం గాయం కాదా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అర్థం చేసుకుందాం. ఈ భూమి మీద దేవుని కొరకు మనము జీవిస్తూ ఉన్నప్పుడు ఇలాంటి గాయాలైతే ఎంత వేదనగా ఉంటుంది? మీకు అర్థమైందా? ఎంత కష్టంగా ఉంటుంది? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థం చేసుకుందాం. పిల్లలు పోగొట్టుకోవడం అయితేనేమి, ఆస్తి తనకున్న సర్వము నిజంగా యోబు గారి హృదయాన్ని ఎంత గాయపరిచి ఉంటాయో. అంటే ఇక దేవుడున్నాడు. ఎంత గాయమైనా ఎన్ని పరిస్థితులు భూమి మీద వచ్చినా దేవుడున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనతో ఉన్నాడు. ఇప్పుడు యోబు గారి జీవితంలో ఒంటి నిండా గాయాలే. ఒక విధంగా చెప్పాలంటే హృదయంలో గాయం ఉంది, బయట గాయాలున్నాయి. నిజంగా మనమైతే తట్టుకుంటాము అంటే కష్టమనే చెప్పాలి. ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. చూడండి, యోబు గారి గురించి దేవుడు ఒక మాట అన్నాడండి. చాలు, ఈ జీవితానికి, ఈయన జీవితానికి చాలు. అర్థమైందా? ఒకవేళ స్నేహితులకి ఇతని గురించి, సాతానుకు వారి మధ్య జరుగుతున్న ఈ పోరాటం తెలిసినా తెలియకపోయినా, దేవుడు మాత్రం యోబు గారి గురించి ఏమన్నాడు తెలుసా? యోబు గ్రంథం 1వ అధ్యాయము, యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అంటే సాతాను ఏం ఆలోచిస్తున్నాడో దేవునికి తెలియదా? తన భక్తులను ఎలా పాడు చేయాలనుకుంటున్నాడో, ఎలా నష్టపరచాలనుకుంటున్నాడో దేవునికి అంతా తెలుసు. సాతాను యొక్క ఆలోచనలని దేవునికి బాగా తెలుసు. నా సేవకుడైన యోబు. అర్థమైందా? యోబు ఎవరు? దేవుని సేవకుడు. అంటే ఎక్కడ చేశాడండి యాజకత్వాన్ని? లేదుగా. అంటే దేవుని కొరకు నిజంగా నా ప్రియ స్నేహితులారా, దేవుని కొరకు నువ్వు జీవిస్తూ ఉంటే దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు. ఇప్పుడు దేవుడు నీ పక్షాన అయితే సాతాను ఏం చేస్తాడు? సాతానుడు ఏమి చేయలేడు. నా సేవకుడైన యోబు సంగతి నువ్వు ఆలోచించితివా? నా సేవకుడు. నా ప్రియమైన స్నేహితులారా, 2వ అధ్యాయం 3వ వచనం కూడా, నీవు నా సేవకుడైన యోబు, నా సేవకుడైన యోబు. ఇలా చదువుకుంటూ వెళ్తే నా సేవకుడు. మరి ఆయన సేవకుడు నిజంగా ఇంత బాధపడుతుండే ఆయన చూస్తూ ఉంటాడా? ఉండలేడండి. ఒకవేళ ఇది సాతానుకు దేవుని మధ్య జరుగుతున్న పోరాటం. ఈ పోరాటంలో యోబు గారు కొంత గాయపరచబడ్డారు. కొంత కాదు, సమస్తాన్ని పోగొట్టుకునేంతగా. 2వ అధ్యాయము 12వ వచనం, అన్నీ కోల్పోయిన తర్వాత కూడా అతని బాధ అధికమవుతూ వచ్చింది. అసలు బాధగల కురుపులు. 2వ అధ్యాయం 7వ వచనం, కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. చెలపింక తీసుకొని బురదలో కూర్చొని గీక్కుంటూ ఉన్నాడు. నిజంగా యోబు గారి జీవితం చూడండి. ఈరోజు చిన్న సమస్యలు రాగానే దేవుని దూషిస్తాం, దేవుని తిట్టిపోసుకుంటాం. యోబు దూషించాడా? నిజంగా ఎంతోమందిని ఆదరించిన వాడి జీవితంలో నిజంగా యోబు జీవితం మనకెంతో మాదిరి కదా. ఎన్ని గాయాలవుతూ వచ్చాయో. దేహం నిండా గాయాలే, హృదయం నిండా గాయాలే, మనసు నిండా గాయాలే. ఎన్ని గాయాలైనా ఆ గాయాలన్నీ మాన్పుటకు శక్తిగల దేవుడు మన ప్రభు. ఎంతైతే కోల్పోయాడో తనకున్న ఆస్తిని రవలిచ్చాడు. అంటే దేవుని పక్షాన నువ్వు నిలబడితే చాలు.
దేవుని పక్షాన నువ్వు బాధ అనుభవించడానికి ఇష్టపడితే చాలు. ప్రభు ఈ భూమి మీదనే కాదు, నీకు ఆ రాజ్యంలో కూడా ఎంతో ఆధిక్యతలు ఉంటాయి. అర్థమైందా? అతని బాధ అత్యధికముగా ఉంది. ఈ భూమి మీద దేవుని కొరకు నువ్వు బాధ అనుభవిస్తే దేవుడు అన్నీ డబుల్ బ్లెస్సింగ్. అర్థమైందా? కోల్పోయిన పిల్లలను పరలోకంలో పొందగలిగే భాగ్యం దేవుడిచ్చాడు. అర్థమైందా? నా ప్రియమైన స్నేహితులారా, మీకు అర్థమైంది అనుకుంటాను. యోబు గారు ఎంత గాయపరచబడ్డారో, ఆ గాయాలన్నీ దేవుడు అంతా తీసేసాడు, అయిపోయింది. అర్థమైందా? యోబు గ్రంథం ఇంత పరిస్థితిలో ఉన్న యోబు జీవితానికి యోబును దేవుడు ఎంత చక్కగా తిరిగి ఆరోగ్యవంతుడిగా చేసి, యోబు గ్రంథం 42వ అధ్యాయము 10వ వచనం, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యోబు అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరి యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. క్షేమస్థితిని దేవుడు దయచేసాడండి. అందుకే 42వ అధ్యాయం 8వ వచనంలో, ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తముగా పలకలేదు. నా సేవకుడైన యోబు పలికినట్లు. వింటున్నారా? దేవుడు తన సేవకుని పక్షాన ఎంత చక్కగా నిలబడ్డాడు. క్షేమస్థితిని మరలా దేవుడిచ్చాడు. చాలామంది అనుకుంటారు, ఇక్కడ నుంచి నేను బయటపడగలనా, నాకున్న అనారోగ్యం నుండి, నాకున్న సమస్యల నుండి, నాకున్న ఈ పరిస్థితుల నుండి బయటపడగలనా అని అనుకొని చాలా బాధపడుతుంటారు కదా. ఈ మాటలు నీకోసమే అమ్మా, చెల్లి, తమ్ముడు, అన్నయ్య, నీకోసమే నాయన. బాధపడద్దు. నీకు దేవుడు క్షేమస్థితిని ఇస్తాడు తమ్ముడు. నువ్వు దేవుని పక్షాన నిలబడు. ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఇరుక్కుపోయి ఉన్నావో, ఎలాంటి పరిస్థితుల్లో, ఇక ఎటు తోచని పరిస్థితుల్లో, ఎన్నో గాయాలతో దొంగ ఏం చేస్తాడు? గాయపరుస్తాడు. దొంగల చేత చిక్కినవాడు గాయపరచబడ్డాడు కదా. కాబట్టి ఈ భూమి మీద కూడా దేవుని బిడ్డలారా, మనం అర్థం చేసుకుందాం. దేవుడే నీ పక్షాన్ని నిలబడతాడు. దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు. దేవుడు నీకు క్షేమస్థితిని ఇస్తాడు, పూర్వస్థితిని ఇస్తాడు. అర్థమైందా? రెండంతలుగా దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. నిలబడు, దేవుని పక్షాన్ని నిలబడు. అవమానాలు, ఇబ్బందులు, శోధనలు, అనారోగ్య సమస్యలు ఏం కాదు, బాధపడకు. నువ్వు ఎంత గాయపరచబడ్డావో అంతగా ఆయన చేతులు నిన్ను స్వస్థపరుస్తాయి. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. దేవుడే నిన్ను కనికరించును గాక. ఈ భూమి మీద ఆయన సాక్షిగా, ఆయన సేవకుడిగా, ఆయన పరిచారకుడిగా, ఆయన బిడ్డగా ఈ భూమి మీద నువ్వు ఉండుటకు ప్రభు నిన్ను సిద్ధపరచును గాక. ప్రభువే నిన్ను స్వస్థపరచును గాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ, స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ మంచి తలంపులు బడి స్తుతిస్తూ, మా ప్రియులు ఎవరు ఏ సమస్యలో వెళ్తున్నా నీకు తెలుసు ప్రభువా. సాతానుడు ఎవరిని ఎలా లాక్కుని వెళ్తున్నా నీకు తెలుసు. సాతాను ఆలోచన అంతా ఎరిగినవాడు. మా ప్రియులను బాధ పెడుతూ, గాయపరుస్తూ, ఇబ్బంది పెడుతున్న శత్రువు లేకపోలేదు ఉన్నాడు. మరి అయ్యా, నీ చిత్తమైతే మా ప్రియుల గాయాలు మీరు మానిపే దేవుడు, స్వస్థపరచండి ఆయన. కొన్నిసార్లు నువ్వు గాయపరిచే దేవుడు. అవును ఆయన, నా ప్రభా, ఎంతోమందిని నాయన ప్రభా ఆ గాయపరచడానికి కారణం మన ఉన్న లోటుపాట్లు సరిచేయడమే తప్ప మేము మరణించాలని కాదు. కాబట్టి మా ప్రియులను కొన్నిసార్లు వాళ్ళు గాయపడుతున్నారంటే మరి దేవా, వారిని సరైన స్థితిలో నిలపడానికే కనికరించండి. మూర్ఖత్వం వల్ల అయ్యే గాయాలు కూడా ఉన్నాయి. అలా మూర్ఖంగా వెళ్ళకుండా కూడా సాయం చేయండి. మా ప్రియుల కుటుంబాలు మీరు కట్టండి, తిరిగి సమకూర్చండి. యోబుకి పూర్వస్థితిని, క్షేమస్థితిని ఎలా ఇచ్చారో అలా మా ప్రియులకు, నాకు కూడా దయచేయమని నేను ఇంతవరకు మీరు చూపిన కృపగా స్తుతిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.